హలో నమస్తే వెల్కమ్ టు లావ్స్ కలెక్షన్. ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ సిల్వర్ 92.5 ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపించడానికి వచ్చేసాను. సో బిఫోర్ వి సీ ది ఐటమ్స్ యాజ్ యూజువల్ చెప్పేది క్వాలిటీ టు క్వాలిటీ, ప్రైస్ డెఫినెట్లీ వేరీస్ అండి. సో దీంట్లో వచ్చేసి మనకి కంప్లీట్గా మార్కెట్లో మనకి 3 క్వాలిటీస్ అనేది ఉంటాయి. సో ఫస్ట్ ఇస్ అ ప్రీమియం క్వాలిటీ, మీడియం క్వాలిటీ, లో క్వాలిటీ. అకార్డింగ్లీ ప్రైసింగ్ అనేది ఇస్తారండి. సో ఇప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ ఇన్ మై కలెక్షన్ అండ్ ఆన్ ద టేబుల్ ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రీమియం క్వాలిటీ అండి. సో ప్రీమియం క్వాలిటీలో స్టోన్స్ కానీ వాటి బీట్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రీమియం, టూ గుడ్ క్వాలిటీ అండి నేను చెప్పచ్చు. సో ఇప్పుడు వచ్చేసి బేస్ వచ్చేసి సిల్వర్ ఇచ్చామండి, దాని మీద హై క్వాలిటీ సెమీ ప్రెషియస్ స్టోన్స్ అండ్ బీట్స్ అనేది ఇచ్చాం. సో వీటికి 22 క్యారెట్ గోల్డ్ పాలిష్ ఇచ్చాం. దాట్స్ ద రీజన్ ఈ ఐటమ్స్ అన్నీ గోల్డ్ లాగే కనిపిస్తాయి మీకు. సో మీకు వీటికి స్క్రూ బ్యాక్ ఉంటుంది, ఇయర్ రింగ్స్కి కొన్నిటికి బాంబే స్క్రూ బ్యాక్ ఉంటుంది, కొన్నిటికేమో సౌత్ స్క్రూ బ్యాక్ ఉంటుంది. సో మీరు పర్చేస్ చేసేటప్పుడు ఒకసారి కనుక్కోండి. కొంతమంది సౌత్ స్క్రూ బ్యాక్తో దే ఆర్ నాట్ కంఫర్టబుల్. సో బిఫోర్ పర్చేస్ ఓన్లీ ప్లీజ్ ఆస్క్ ద డౌట్. సో బిఫోర్ బుకింగ్ అండి మీకు ఎన్ని డౌట్స్ ఉంటే అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోండి ప్లీజ్ అండి. వాట్సాప్లో చాటింగ్ మీరు చేయలేకపోతే డైరెక్ట్గా కాల్ చేసేయండి. కాల్ చేసి అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకున్నాకే బుక్ చేసుకోండి. సో వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీ క్లయింట్ టు బుక్ అండి, అది మీ ఇష్ట ప్రకారంగానే మీరు బుక్ చేసుకుంటున్నారు. సో మీరు అన్ని ఐటమ్స్ డీటెయిల్ తీసుకొని దాని తర్వాతే మీరు బుక్ చేసుకోండి. ఒక్కసారి ఐటమ్ బుక్ చేశాక ఇంటికి వచ్చాక నాకు నచ్చలేదు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఇలాంటివి అన్నీ వద్దండి. సో ప్లీజ్ అండి ఇన్ డీటెయిల్గా మీరు క్లియర్గా అడగండి. మీకు నచ్చితేనే ప్రొసీడ్ విత్ ద బుకింగ్. మీరు ఎక్కడైనా ఏ పాయింట్లో అయినా మీకు నచ్చకపోతే ప్లీజ్ కైండ్లీ డు నాట్ బుక్ ద స్టఫ్ అండి. బికాజ్ తర్వాత మీకంటూ మాకంటూ క్లాషెస్ రాకూడదు. దట్స్ ద మెయిన్ రీజన్. నేను చాలా ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. సో 100 డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ క్లియర్ బిఫోర్ బుకింగ్. యాక్చువల్లీ ఒక మెయిన్ పాయింట్ మాట్లాడాలండి, దట్ ఈస్ ప్యాకేజ్ ఓపెనింగ్ ప్రూఫ్ వీడియో. సో నేను ఒక ప్యాకేజ్ ఓపెనింగ్ ప్రూఫ్ వీడియో అనేది క్లియర్గా సిస్టమాటికల్ ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ చేసి మరి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి. సో నేను వెన్ ఎవర్ క్లయింట్స్కి ట్రాకింగ్ ఇస్తాను అప్పుడే గ్రూప్లో నేను ఈ వీడియో ప్రూఫ్ అనేది కూడా నేను పెట్టేస్తాను. ట్రాకింగ్స్తో పాటు ఒక వీడియో ప్రూఫ్ ఇలా తీయాలి ఖచ్చితంగా అని నేను పెట్టేస్తాను. సో క్లయింట్స్ ఏం చేస్తున్నారంటే వీడియో ప్రూఫ్ ఫాలో కాకుండా వాళ్ళకి నచ్చినట్లుగా తీసేసి, సో దాంట్లో ఏమైనా డ్యామేజ్ ఉంటే దే ఆర్ రిక్వెస్టింగ్ మీ లేటర్. సో ప్లీజ్ అండి, మేమంటూ కొన్ని రూల్స్, బిజినెస్ రూల్స్ ఉంటాయి మాకు. ఇట్స్ అ యూనివర్సల్ ప్యాకేజ్ ఓపెనింగ్ ప్రూఫ్ వీడియో. మీరు ఎవరైనా సరే నా దగ్గర కాకపోయినా ఎక్కడ పర్చేస్ చేసినా మీకు ఇలాంటి వీడియో ప్రూఫ్ మీకే సేఫ్టీ అండి. సో ఇప్పుడు ఏంటంటే నాకు వీడియో ప్రూఫ్ సరిగా లేకపోతే మాత్రం ప్లీజ్ అండి నేను డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తున్నాను, ఐ కాంట్ హెల్ప్ యూ. డెఫినెట్లీ ఐ కాంట్ హెల్ప్ యూ. నాకు వీడియో ప్రూఫ్ సిస్టమాటికల్ ఆర్డర్లో డెఫినెట్గా ఉండాలండి. ప్లీజ్ అండి నేను మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొరియర్స్ అనేది చాలా డిలే అవుతున్నాయండి క్లయింట్స్కి వెళ్ళే లోపల. ఈ లోపల చిన్న బాక్సెస్ డ్యామేజ్ కూడా అయిపోతున్నాయండి ఈ లోపల. సో వీళ్ళు ఏంటంటే హడావుడిలో ఇలాగా తీసేయడం వల్ల ఏమవుతుందంటే నేను వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నాను. సో మీరు రిక్వెస్ట్ చేస్తారు కరెక్టే, నా తరఫు నుంచి నా తరఫు నుంచి ఎటువంటి తప్పు ఉండదు. కొరియర్లో తప్పున్నప్పుడు ఐ నీడ్ ప్రాపర్ వీడియో ప్రూఫ్, తర్వాత నేను అనేది క్లెయిమ్ చేసుకోవాలి కదా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. సో ప్లీజ్ అండి దయచేసి నన్ను తిట్టుకోవద్దు. ఎవరికైతే నేను హెల్ప్ చేయలేనని చెప్పేశానో వాళ్ళకి మాత్రం నన్ను తిట్టుకోవద్దండి. మాకంటూ కొన్ని బిజినెస్ రూల్స్ ఉన్నాయి, వీ నీడ్ టు ఫాలో ఇట్. సో ఇప్పటి నుంచి ఎవరైతే క్లయింట్స్ పర్చేస్ చేస్తున్నారో ప్లీజ్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ అ ప్రాపర్ వీడియో ప్రూఫ్. స్టెప్ బై స్టెప్ నీట్గా తీయండి. ఏదైనా స్టోన్ మిస్ అయిందనుకోండి, ఫర్ సపోజ్ దీంట్లో ఒక స్టోన్ మిస్ అయింది, మీరు వీడియో ప్రూఫ్ తీస్తున్నప్పుడే సగంలో ఆపేయద్దండి ప్లీజ్ అండి. కట్ పేస్ట్ ఇలాంటివి చేయొద్దు. నేను వీడియోలో క్లియర్గా చెప్పాను ఆ వీడియో ప్రూఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ప్లీజ్ ఫాలో ఇట్. ఇప్పుడు ఈ జుమ్కాల్లో కింద బీట్స్ మిస్ అయ్యాయండి. జస్ట్ మీరు అదే వీడియోలో కంటిన్యూ చేయండి, కంటిన్యూ టిల్ ఎండ్. అంత క్లియర్గా చూపించి నాకు ఇది మిస్ అయింది అని వాయిస్ ఓవర్ కూడా ఇవ్వండి. దట్ ఈస్ అ గుడ్ వీడియో ప్రూఫ్ అండి. సో దట్ చూడండి, మీరు ఒక్క వీడియో ప్రూఫ్ ఇస్తే వెంటనే నేను రియాక్ట్ అవుతాను. నేను వీడియో కరెక్ట్గా ఉంది టిల్ ఎండ్, కట్ పేస్ట్ ఇలాంటివి ఏమీ లేకుండా నాకు ప్రాపర్ వీడియో ప్రూఫ్ వచ్చింది అంటే డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అండి. బట్ వీడియో ప్రూఫ్ రాంగ్గా చేసి నాకు హెల్ప్ చేయమంటే మాత్రం సారీ అండి, ఐ కాంట్ హెల్ప్ యూ. నేను ఇది యాక్చువల్లీ లాస్ట్ వీడియోలోనే చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి,
బట్ ఐ కుడెంట్. బట్ ఇప్పుడు మాత్రం క్లియర్గా చెప్పేస్తున్నాను. సో ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. వీడియో ప్రూఫ్ ఇస్ మస్ట్ ఎన్ష్యూర్డ్ ఇన్ అ సిస్టమాటికల్ ఆర్డర్ వే. ఓకేనా? సో ఇంకా డ్రాగ్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మెయిన్ సెగ్మెంట్ అండి, దట్ ఈస్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే. సో అవుట్ఫిట్ ఆఫ్ ద డే డీటెయిల్స్ చూద్దామండి. ఈరోజు నేను బ్యూటిఫుల్ షిఫాన్ లైట్ వెయిట్ శారీ కట్టుకున్నాను. దిస్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆరెంజ్ అండ్ అన్ ఎల్లో షేడ్. సచ్ ప్రిటీ కాంబినేషన్ అండి. చాలా చాలా నచ్చిన శారీ ఇది. నాది 5 years బ్యాకే తీసుకున్నానండి. అండ్ ఈ శారీకి బార్డర్ వచ్చేసి మనకి యాంటిక్ బార్డర్ అండి. ఇది గోల్డ్లోనే యాంటిక్ షేడ్ బార్డర్ అండి కంప్లీట్గా. అండ్ అక్కడక్కడ నేను పర్ల్ టచ్ అనేది ఇచ్చాను చూడండి. పర్ల్, సౌత్ సీ పర్ల్ అనేది నేనే పర్ల్స్ పర్చేస్ చేసి మా బొటిక్లో ఇచ్చాను. టు ఐ జస్ట్ ఇన్ఫార్మ్ దెమ్ అక్కడక్కడ పర్ల్స్ ఇలా సెట్ చేయండి అని చెప్పి నేను జస్ట్ చూపించేసి వచ్చాను. సో దే హ్యావ్ సెటెడ్ ఇట్. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ లైట్ ఫిట్ ఈజీ టు డ్రిప్ శారీ అండి. ఎనీ పార్టీస్ అండ్ ట్రెడిషనల్ కలర్ కాబట్టి మీకు టెంపుల్స్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుందండి ఇది. సో ఇప్పుడు శారీ ఫుల్ వ్యూ చూడండి. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ షిఫాన్ శారీ అండి. అండ్ నేను ఈవెన్ ట్రెడిషనల్ టచ్లోనే రెడీ అయ్యాను. బ్లాక్ బీట్స్ వేసా బికాస్ ద బ్లౌజ్ ఇట్ సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ నేను దీన్ని కొంచెం డిజైనర్ ప్యాటర్న్ స్టిచ్ చేపించేసాను చూడండి. ఇది వచ్చేసి నెట్ వేపించాను. అండ్ కొంచెం కాంట్రాస్ట్ ఉండాలని చెప్పి పైపింగ్ వచ్చేసి ఆరెంజ్ పైపింగ్ చేపించాను చూస్తున్నారా. అండ్ షార్ట్ హ్యాండ్స్. అండ్ నేను బ్యాక్ వ్యూ కూడా నేను మీకు క్లియర్గా చూపించేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి నేను ట్రెడిషనల్ టచ్ ఉండాలని చెప్పి నేను బ్లాక్ బీట్స్ వాడాను. ఎందుకంటే హై నెక్ ఉన్నప్పుడు ఇంకా మీరు ఎనీ హెవీ సెట్స్ వేస్తే బాగోదండి. దట్స్ ద రీజన్ సింపుల్ బ్లాక్ బీట్స్ అనేది వేసాను. అండ్ యాక్చువల్లీ ఈ బ్లాక్ బీట్స్కి ఒక స్టోరీ ఉంది చూడండి. దిస్ ఈజ్ అ సీజర్ స్టోన్ బ్లాక్ బీట్ అండి. దీనికి నేను పెండెంట్ని యాడ్ చేసి కొంచెం ఎలిగెంట్గా కొంచెం హెవీగా ఉండేటట్లుగా చేసుకున్నాను. దిస్ ఈజ్ ద రిమూవబుల్ పెండెంట్ అండి. ఐ విల్ షో యూ అ క్లియర్ వ్యూ నౌ. అండ్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ నక్షి జుమ్కాస్. కనిపిస్తున్నాయా? ఎంత బాగున్నాయో కదా. సో నాకైతే ఈ ట్రెడిషనల్ టచ్ చాలా నచ్చింది. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్ పార్ట్ ఈస్ మై ఫేవరెట్ అండ్ మీ అందరికీ తెలుసు ఈ పార్టీకి. సో చూస్తున్నారు కదా కాంబినేషన్ ఆఫ్ ఎల్లో అండ్ ఆరెంజ్. సో దిస్ ఇస్ ద సేమ్ కాంబినేషన్ ఆఫ్ ఎల్లో అండ్ ఆరెంజ్. మధ్యలో వచ్చేసి ఎల్లో ఇచ్చానండి. అక్కడక్కడ సింగిల్, ఎక్కువ ఎలివేట్ చేయలేదు ఎల్లోని. బికాస్ ఎందుకు ఎలివేట్ చేయలేదో మీరే చెప్తారు. నెక్స్ట్ చూడండి, ఈ పర్ల్ బ్యాంగిల్ అనేది కడా అనేది ఇచ్చాను. ఈ కడా వచ్చేసి ఎందుకు ఇచ్చాను ఈ పాటికి అర్థమవుతుంది మీకు. కంప్లీట్గా శారీలో నాకు పర్ల్స్ అనేవి ఉన్నాయి. మీకు కనిపించట్లేదేమో, నేను క్లియర్ వ్యూ చూపిస్తాను, దాంట్లో తప్పకుండా మీకు కనిపిస్తుంది. ఇగోండి చిట్టి పర్ల్స్ కొన్ని చోట్ల. అండ్ ఇక్కడ వచ్చేసి బార్డర్లో వచ్చేసి యాంటిక్ బార్డర్లో వచ్చేసి బిగ్ పర్ల్స్ ఇచ్చాను, బిగ్ సైజ్ పర్ల్స్. సో దాట్స్ ద మెయిన్ రీజన్ నేను ఈ పర్ల్ బ్యాంగిల్ అనేది సెట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ ఎల్లో బ్యాంగిల్స్ ఎందుకు తక్కువ వేసాను? బికాస్ నేను ఎల్లో నెయిల్ పాలిష్ని ఎలివేట్ చేసుకోవాలి. దాట్స్ ద మెయిన్ రీజన్. నేను బ్యాంగిల్స్, ఎల్లో బ్యాంగిల్స్ అనేది కొంచెం తక్కువ ఇచ్చి ఆరెంజ్ని ఎలివేట్ చేశాను. అక్కడ నేను హ్యాండ్స్కి వచ్చేసరికి ఎల్లో నెయిల్ పాలిష్ని ఎలివేట్ చేశాను. ఎంత బాగుందో కదా ఎల్లో షేడ్. అయినా సో ఇప్పుడు మీరు అవుట్ఫిట్ ఆఫ్ ద డీటెయిల్స్ క్లియర్గా చూసారు కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు యువర్ ఫేవరెట్ సెగ్మెంట్, దట్ ఈస్ జ్యువెలరీ షో ఆఫ్. సో ద వెరీ ఫస్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ స్టార్టింగ్ విత్ ద బ్లాక్ బీట్స్ అండి. చూడండి ఎంత అందంగా ఉందో. సో ఈ పెండెంట్ గురించి చెప్తాను ఫస్ట్ నేను మీకు. చూడండి, దిస్ ఈజ్ అ లాకెట్ కమ్ పెండెంట్ అండి. సో చూస్తున్నారా, ఇట్స్ అ మ్యాంగో షేప్. అండ్ మీకు మధ్యలో వచ్చేసి కుందన్స్ ఇచ్చారండి. అండ్ బ్యాక్ వ్యూ చూడండి. సో నేను లాకెట్ కమ్ పెండెంట్ అని ఎందుకన్నానంటే, మీరు ఇలా వేసుకుంటే ఇట్స్ అన్ అడ్జస్టబుల్ హుక్ అండి. ఇక్కడ ఇలా వేసుకుంటే లాకెట్ అవుతుంది. లేదు ఈ 2 హుక్స్కి గిన మీరు బ్లాక్ బీట్స్ అనేది అలిచ్చేసారనుకోండి, దట్ ఈస్ ఎ పెండెంట్. సో చాలామంది కన్ఫ్యూజన్, లాకెట్ ఏంటి పెండెంట్ ఏంటి అని. సో క్లియర్ క్లారిఫికేషన్ అండి, ఈ హుక్కి వాడితే లాకెట్ అవుతుంది. ఈ చిట్టి హుక్స్ ఉన్నాయి చూసారా, 2 హుక్స్ ఉన్నాయి, చిన్నవి 2 రౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను మీకు క్లియర్ వ్యూ ఎండ్లో చూపిస్తాను. ఇక్కడ 2 రౌండ్ హుక్స్ ఉన్నాయి. దీనికి బ్లాక్ బీట్స్ ఫిక్స్ అయితే మాత్రం దట్ ఈస్ అ పెండెంట్. ఓకేనా. సో ఇప్పుడు
నేను ఒక చిట్టి కోతి పని చేశాను అనమాట. నాకు అప్పుడప్పుడు చేయడం అలవాటు అలాగా. ఇది వచ్చేసి క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ చైన్ అండి. డ్రాప్స్ వచ్చేసి సీజర్ స్టోన్స్. మీకు లాస్ట్ వీడియోలో క్లియర్గా దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాను. సో నేను ఏం చేశానంటే ఈ చైన్కి ఈ పెండెంట్ని యాడ్ చేసి వేసుకున్నాను టు జస్ట్ గెట్ అన్ ఎలిగెంట్ లుక్. సో నాకు కొంచెం హెవీగా కావాలి అనిపించింది చైన్ విత్ పెండెంట్. సో అందుకని చెప్పి నేను ఈ కాంబినేషన్ ఇలా చేశాను అనమాట. అండ్ ఇట్స్ ఈజీ టు రిమూవ్ అండి. ఇది ఇలా ఓపెన్ చేస్తే చాలు, బ్యాక్ సైడ్ చూడండి, ఇలా ఓపెన్ చేస్తే చాలు, ఇలా బ్లాక్ బీడ్స్ అనేది సపరేట్ అయిపోతాయి వీటిలోంచి. అండ్ ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఒకసారి బ్లాక్ బీడ్స్ కూడా చూపించేస్తాను. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ 16 ఇంచ్ లాంగ్ అండి. ఇది 16 ఇంచ్ లాంగ్ బ్లాక్ బీడ్స్ వేసుకుంటే ఎంతవరకు వస్తుంది ఒట్టి బ్లాక్ బీడ్స్ అనేది జస్ట్ నేను పెట్టుకొని చూపిస్తున్నాను నేను మీకు, బికాస్ పెండెంట్ వచ్చేసరికి కొంచెం సాగుద్ది కదా. సో దిస్ ఈజ్ ద 16 ఇంచ్ లాంగ్ అండి. సో హై నెక్ కాబట్టి మీకు కనిపించట్లేదు. యా, ఇంతవరకే వస్తుందండి 16 ఇంచ్ లాంగ్ అంటే. సో ఇంతకు మించి రాదు. సో the black beads length with the pendant is approximately 18 inch long. ఓకేనా. అండ్ వీటికి వచ్చేసి సీజర్ స్టోన్స్ అండి, కంప్లీట్గా మోజనైట్ పాల్కి కాదు, దీస్ ఆర్ సీజర్ స్టోన్స్. అండ్ బ్లాక్ క్రిస్టల్స్ అండి, బ్లాక్ బీడ్స్ కాదు. సో వెరీ స్పెసిఫిక్ ఇన్ టెలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ అండి. అండ్ దీస్ ఆర్ క్యూటెస్ట్ నక్షీ జుమ్కాస్ అండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత క్యూట్ ఉన్నాయో. ఎనీ ట్రెడిషనల్ వేర్కి కూడా బాగుంటుంది. లేదు అంటే ఎనీ లైట్ వెయిట్ శారీస్, ఇప్పుడు నేను లైట్ వెయిట్ శారీ కట్టుకున్నాను, ట్రెడిషనల్గా రెడీ అవ్వాలంటే నక్షీ జుమ్కాస్ ఇస్ ద షో స్టాప్ కలెక్షన్ అండి. డెఫినెట్లీ యూ విల్ బీ ద షో స్టాప్. సచ్ ఎ క్యూట్ లైట్ వెయిట్ ఈజీ టు వేర్ అండి ఇవి. అండ్ దీనికి వచ్చేసి బాంబే స్క్రూ బ్యాక్ ఇచ్చారు. చూడండి స్క్రూ బ్యాక్ ఇలా ఉంటుంది, కనిపించలేదా? చూడండి స్క్రూ బ్యాక్. యా, ఇట్స్ బాంబే స్క్రూ బ్యాక్. అండ్ సచ్ లైట్ వెయిట్ జుమ్కాస్. ఇది స్మాల్ సైజ్ అని చెప్తానండి. అండ్ చూస్తున్నారు కదా, లెంత్ వచ్చేసి నేను పెట్టుకొని చూపిస్తున్నాను అందుకే మీకు లెంత్ పర్పస్కి. అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ నక్షి. పైన వచ్చేసి పీకాక్ అండి, అండ్ కింద వచ్చేసి స్మాల్ బుట్టా పార్ట్. ఓకేనా. మీకు నచ్చితే గిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను దగ్గరగా పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు నచ్చితే ప్లీజ్ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ మీ. ఫర్దర్ డీటెయిల్స్ క్లియర్గా కనుక్కొని బుక్ చేసుకోండి. సో విల్ సీ ద నెక్స్ట్ ఐటమ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చాంద్బలీస్ అండి. నక్షీ మోడల్లోనే చాంద్బలీస్, కంప్లీట్ యాంటిక్ పాలిష్ అండి ఇది. సో యాంటిక్ పాలిష్ విత్ కింద చూసారా పర్ల్ కూడా యాంటిక్ పాలిష్లోనే ఉంది. అంటే కొంచెం డల్ కలర్లో ఉంటుంది యాంటిక్ పాలిష్ అనగానే, పర్ల్ కూడా డల్ కలర్లో ఉంటుంది. కొన్ని వాటికి నక్షీకి ఏమవుతుందంటే కింద పర్ల్ యాంటిక్ పాలిష్ ఇవ్వరండి, కొన్నిటికి యాంటిక్ పాలిష్ అనేది ఇస్తారు. సో యాంటిక్ పాలిష్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది, ఐ విల్ షో యూ ద డిఫరెన్స్ నా. ఓకే, జస్ట్ ఇది గోల్డ్ పాలిష్ అండి. సో నేను ఇది మీకు జస్ట్ డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి, పర్ల్ డిఫరెన్స్ కోసం పెట్టాను. ఇప్పుడు చూడండి, ఈ యాంటిక్ పాలిష్ వచ్చినప్పుడు కింద పర్ల్ కంపల్సరీగా యాంటిక్ పాలిష్ రావాలని లేదు, బట్ ఈ కాన్సెప్ట్ దానికి యాంటిక్ పాలిష్ అనేది ఇచ్చాము. సో పర్ల్ అనేది కొంచెం యాంటిక్ షేడ్లో కనిపిస్తుంది మీకు. లేదు అంటే ఇది చూడండి, దిస్ ఇస్ అ గోల్డ్ పాలిష్, కింద పర్ల్ అనేది క్రీమ్ షేడ్ ఉంది. ఈ క్రీమ్ షేడ్ కూడా దీని మీదకి రావచ్చు. సో జస్ట్ మీకు డిఫరెన్స్ అనేది చెప్తాను. తర్వాత మీరు ఇది యాంటిక్ పాలిష్ ఉంది కదా, పర్ల్ ఏంటి ఇంత డల్గా ఉందని చెప్పి కంప్లైంట్స్ వస్తాయి మాకు. సో దట్స్ ద రీజన్ నేను వెరీ స్పెసిఫిక్గా వెరీ క్లియర్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ అన్ యాంటిక్ పాలిష్ అండ్ పర్ల్ కూడా యాంటిక్ పాలిషే. ఇట్స్ నాట్ అ గోల్డ్ అంటే సౌత్ సీ పర్ల్ లాగా కనిపించదు మీకు, కొంచెం డల్గా కనిపిస్తుంది. సో చూడండి, నేను మీకు మరి లాస్ట్లో క్లియర్ వ్యూ అనేది ఇస్తాను. సో చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉన్నాయో ఈ నక్షి చాంద్బలీస్. సచ్ బ్యూటిఫుల్ చాంద్బలీస్ అండి. అండ్ చూడండి ది లెంత్ వైజ్గా చూడండి, నేను అంటే బెండ్ అవ్వకుండా చూపిస్తున్నాను మీకు లెంత్ వైజ్. సో ఇంతవరకు చాలా అందంగా ఉంది. అండ్ ఈ పర్ల్ ఫాలింగ్ వచ్చేసరికి ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్. అండ్ ఈ శారీకి కూడా చూడండి, ఇందాక నేను ట్రెడిషనల్గా రెడీ అయి చూపించాను, అంటే బ్లాక్ బీడ్స్ వేసుకొని చిట్టి జుమ్కాస్ పెట్టుకొని రెడీ అయ్యాను. బట్ ఇప్పుడు ఇది జస్ట్ చాంద్బలీస్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. చూస్తున్నారు కదా, ఈవెన్ పర్ల్ ఫాలింగ్ అండ్ నా బ్యాంగిల్కి మ్యాచింగ్ విత్ అలాంగ్ విత్ మై శారీ. సో ఇట్స్ లైక్ అ కూల్ లైక్ పార్టీ వేర్, ఏదైనా బర్త్డే పార్టీస్కి అలాగా కొంచెం చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. సో నేను ఇప్పుడు మీకు క్లోజర్ వ్యూ అండ్ లాంగ్ వ్యూ చూసుకోండి మీరు లెంత్ వైజ్గా.
సో మీకు కింద నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి, ఇట్స్ క్యూటెస్ట్ జుమ్కాస్. పైన వచ్చేసి స్టడ్ పార్ట్ వచ్చేసి రోజ్ అండి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్యూట్ పీకాక్స్ ఇచ్చారు అటు ఇటు, అండ్ కింద వచ్చేసి క్యూటెస్ట్ స్మాల్ సైజ్ బుట్ట ఇచ్చారు. సో మీకు కనిపిస్తుంది కదా. సో నేను ఇది మీకు ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను. చూస్తున్నారండి ఎంత అందంగా ఉందో, చాలా క్యూట్గా ఉంది అసలు. చూడండి అసలు ఈ శారీకి బాగా సెట్ అయిపోతున్నాయి అన్ని జుమ్కాస్ కూడా. సో నాకు ఆ ఫ్లవర్ పార్ట్ అండ్ బాటంలో అంత క్యూట్ జుమ్కా విత్ బ్యూటిఫుల్ ఎమరల్డ్ అండ్ రూబీ కాంబినేషన్ అనేది చాలా బాగా నచ్చిందండి. సో మీకు కూడా తప్పకుండా నచ్చుద్ది నాకు తెలుసు. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అండ్ నేను ఇప్పుడు మీకు క్లోజ్ వ్యూ అండ్ లాంగ్ వ్యూ చూపిస్తున్నా చూడండి. సో ఈ జుమ్కాస్ ఎనీ పట్టు శారీస్, ఇప్పుడు లైట్ వెయిట్ శారీస్ కట్టుకున్నాను చూడండి, ఇది లైట్ వెయిట్ శారీ, దీనికి కూడా చాలా బాగుంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. పర్సనల్గా చూస్తున్నాను కదా ఇప్పుడు ఫస్ట్ చూపించిన నక్షి జుమ్కా నచ్చింది, అండ్ చాందబలి నచ్చింది, అండ్ ఈ జుమ్కాలు కూడా నచ్చాయి, చాలా బాగున్నాయి. సో డోంట్ మిస్ దిస్ యూనిక్ స్టఫ్ అండి. దిస్ ఈస్ ది రోజ్ స్టడ్ జుమ్కా ఇప్పుడు నేను పెట్టుకున్నది, అండ్ ఇందాక ఫస్ట్లో పెట్టుకున్నది ఈ జుమ్కా అనమాట, నక్షి జుమ్కా. ఇది వచ్చేసి లెంత్ వైజ్గా కొంచెం పొడుగు ఉందండి దీనికన్నా, అండ్ ఇది వచ్చేసి కొంచెం షార్ట్గా ఉంది, చూస్తున్నారు కదా, కొంచెం షార్ట్గా ఉంది. అండ్ స్టడ్ పార్ట్లో ఇది పెద్దగా ఉంది, అండ్ ద బాటమ్ పార్ట్లో వచ్చేసి జుమ్కా వైడ్గా ఉంది, లెంత్ తక్కువ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టడ్ పార్ట్ చిన్నగా ఉంది, అండ్ లెంత్ వైజ్గా చాలా పొడవుగా ఉంది దీనికన్నా. అండ్ ద జుమ్కా కింద బాటమ్ పార్ట్ వచ్చేసి ద విడ్త్ అనేది తగ్గింది, దీంతో కంపేర్ చేసుకుంటే ద విడ్త్ అనేది తగ్గింది. సో ఐమ్ జస్ట్ గివింగ్ అ వెరీ క్లియర్ డీటెయిల్ వ్యూ అండి, చూసుకోండి. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఎనీ ఫర్దర్ డౌట్స్ ప్లీజ్ అండి కైండ్లీ క్లియర్ అండ్ ప్రొసీడ్ విత్ ద బుకింగ్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి, ఇట్స్ అ కుందన్ జుమ్కాస్. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఐ విల్ షో యూ దిస్ మ్యాన్. దీస్ ఆర్ ద కుందన్ బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి, రూబీ విత్ వైట్ కుందన్, అండ్ కింద వచ్చేసి బ్యూటిఫుల్ సౌత్ సీ పర్ల్స్ అండి. అవి చిన్న మూవల్లాగా కనిపిస్తున్నాయి, చూసారా పర్ల్స్ ఎంత బాగున్నాయో. యా ఇప్పుడు నేను మీకు ఇది పెట్టుకొని చూపిస్తాను. సో కనిపిస్తుందా అండి, ఈ శారీ మీద అన్ని జుమ్కాస్ బాగా సెట్ అయ్యాయి కదా, ఈ జుమ్కా కూడా చాలా బాగుంది చూడండి. సో కంపారిటివ్లీ ఇందాక ఫస్ట్ చూపించిన జుమ్కాస్కి దిస్ ఇస్ అ బిగ్గర్ వన్, అండ్ బాటమ్ కూడా చాలా వైడ్గా ఉంది. దిస్ ఈస్ ద లాంగ్ వ్యూ అండి, అండ్ దిస్ ఈస్ ద లాంగ్ వ్యూ అండ్ దట్ ఈస్ ద క్లోజర్ వ్యూ. చాలా బాగుంది కదండి. సో మీకు గిన నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అండ్ ఈ జుమ్కాస్ అనేది మీకు తెలిసిందే, ఎనీ ప్లెయిన్ శారీస్ మీదకి బాగుంటుంది, ఎనీ ట్రెడిషనల్ శారీస్కి బాగుంటుంది, లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్కి. ఈ మధ్య మనం లాంగ్ ఫ్రాక్స్ విత్ కట్ వర్క్ దుపటాస్ వేస్తున్నాం, దానికి కూడా చాలా బాగుంటుందండి. సో డోంట్ మిస్ దిస్ యూనిక్ ఐటమ్స్ అండి, అన్ని ఆఫర్ జోన్లో ఉన్నాయి. సో ప్లీజ్ గ్రాబ్ దెమ్. ఓకేనా. సో లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి, ఇట్స్ అ బ్రైడల్ సెట్. నేను ఇప్పుడు బ్రైడల్ సెట్ చూపిస్తున్నాను. సచ్ ఎలిగెంట్ పీస్. సి ఇట్స్ అ లాంగ్ లెంత్ జుమ్కాస్ అండి, చూడండి ఎంత లాంగ్ లెంత్. ఆల్మోస్ట్ నేను ఇలా 4 ఫింగర్ పెట్టి చూపిస్తాను, నా 4 ఫింగర్కి దాటి ద బుట్టా కేమ్ అవుట్. చూడండి దిస్ ఇస్ అ లాంగ్ లెంత్ బ్యూటిఫుల్ డిజైనర్ పీస్. దీని హారం కూడా చూపిస్తాను. అండ్ ఇది కంప్లీట్ సెట్ ఒక్కసారి నేను మీకు వేసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ హారం అండి. ఇట్స్ యాక్చువల్లీ ప్రీ బుకింగ్ అండి, రెడీగా స్టాక్లో అయితే లేదు. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కంప్లీట్గా పెండెంట్ పార్ట్, అండ్ వీటికి వచ్చేసి 3 లైన్స్ ఇచ్చారు. 3 లైన్స్ విత్ పంకిన్ బీట్స్ అండి. ఇట్స్ మంచి క్వాలిటీ పంకిన్ బీట్స్ అనేది యూస్ చేసాము టు గెట్ రియల్ గోల్డ్ లుక్. సో నేను ఇది మీకు వేసుకొని చూపిస్తేనే మీకు లుక్ అర్థమవుతుంది. సో నేను మీకు వేసుకొని క్లియర్గా చూపిస్తాను. అండ్ వేసుకునే ముందండి, సో సీ దిస్ బ్యూటిఫుల్ బ్యాక్ చైన్. సో
ఇలాంటి లాంగ్ హార్స్ వేసుకున్నప్పుడు మనము జడ వేసుకుంటాం కదండి. బికాజ్ ఎనీ పార్టీస్కి కాదు, ట్రెడిషనల్ వేర్ అంటే ఇప్పుడు కంప్లీట్గా టెంపుల్కి కానీ ఇలా వెళ్ళినప్పుడు మనం ఇలాంటి లాంగ్ హార్ వేసుకొని పట్టు శారీ వేసుకున్నప్పుడు జడ వేసుకుంటాం. అలాంటప్పుడు థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ ఇస్తే ఈ మధ్య కొంచెం ఆడ్గా అనిపిస్తుంది నాకు. సో దాట్స్ ద రీజన్ ఐఎమ్ ప్రిఫరింగ్ అ బ్యాక్ చైన్ అనమాట. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ బ్యాక్ చైన్ అంటారు. చూస్తున్నారా, వీటికి యాంకర్ హుక్ చూపిస్తాను అక్కడి. దీస్ ఆర్ బ్యూటిఫుల్ యాంకర్ హుక్స్. 1 సెకండ్ చూడండి. ఆ ముందు వచ్చేసి 2 అడ్జస్టబుల్ హుక్స్ అనమాట. మీరు ఓపెన్ చేసి చైన్కి పెట్టచ్చు. తర్వాత మీరు వాడాక ఇది ఓపెన్ చేసేసి మీరు వేరే చైన్ కూడా వాడుకోవచ్చు. సో ఫిక్స్డ్ అయితే మనకి ఇష్యూ, కానీ ఇది అడ్జస్టబుల్ హుక్స్. సో ఇలాంటిది పెట్టేసుకున్నారనుకోండి, మీరు హెయిర్ పడిపోతుంది బ్యాక్ థ్రెడ్లోకి, ఇలాంటివన్నీ ఉండవండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. వీటికి అటాచ్ చేసి తీయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. చూస్తున్నారండి ఎంత అందంగా ఉన్నాయో జుమ్కాలు. ద లాంగ్ లెంత్ జుమ్కాస్, సూపర్బ్ కలెక్షన్ అండి. ఇదైతే బ్రైడల్ సెట్కి యూ విల్ బీ ద డెఫినెట్ షో స్టాపర్. చూడండి, ద లెంత్ ఆఫ్ ద జుమ్కాస్ అనేది బాగా నచ్చింది. అండ్ ఇలాగా హై నెక్ వేసుకున్నప్పుడు మనకి ఇంకా ఎటువంటి నెక్ పీస్ అవసరం లేదు, అండ్ బ్లాక్ బీడ్స్ కూడా అవసరం లేదండి. ఇలా లాంగ్ లెంత్ జుమ్కాస్ కానీ హెవీ జుమ్కాస్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నా శారీకి సెట్ అయింది కదా. సో చైన్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండి, సచ్ ఎలిగెంట్ షో స్టాపర్ కలెక్షన్ అండి. ఇట్స్ అ బ్రైడల్ పీస్. చూడండి, ద లెంత్ ఆఫ్ ది జుమ్కాస్ చూడండి, ముందుకు వచ్చి మరీ చూపిస్తున్నాను ఎంత పెద్దగా ఉన్నాయో. ద లెంత్ కంపారిటివ్లీ ఇందాక నేను మీకు కంపారిజన్ చూపించాను, దానికన్నా డబల్ లెంత్ అండి ఇది. ఆల్మోస్ట్ ద బ్యూటిఫుల్ షో స్టాపర్ కలెక్షన్, నో డౌట్ అండి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ద హార్ లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 28 to 30 ఇంచ్ లాంగ్ అండి. ఇది కంప్లీట్లీ లాంగ్ హార్. అండ్ మీకు ఇప్పుడు లాంగ్ వ్యూలో చూపించాను, తప్పకుండా క్లోజర్ వ్యూ అనేది చూపిస్తాను. అండ్ ద పెండెంట్ ఇప్పుడు ఇలా చూపించలేను కాబట్టి నేను ఇది కంప్లీట్గా తీసేసి చూపిస్తాను. దిస్ ఇస్ ద లాంగర్ వ్యూ లుక్, ఓకేనా. సో నేను ఇప్పుడు మీకు ఇది తీసేసి క్లియర్గా హార్ వ్యూ ఒక్కటే చూపిస్తాను. సో లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి. సో దీంతో పాటు మనకి బ్యాంగిల్స్ అనేది ఆర్డర్ పెట్టారు క్లయింట్. దిస్ ఇస్ యాక్చువల్లీ నెక్ పీస్ అండ్ జుమ్కాస్ ఇస్ అ కాంబో అండి. అండ్ బ్యాంగిల్స్ అనేది సపరేట్గా తీసుకున్నారు. ఐ విల్ షో యూ ద బ్యాంగిల్స్ హౌ ఇట్ లుక్స్. చూడండి, ద బ్యూటిఫుల్ ఎమరల్డ్ టచ్ విత్ ది వైట్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా. సో కాంబినేషన్ ఆఫ్ ఈ సెట్కి అని చెప్పి ఈ బ్యాంగిల్స్ అనేది ఆర్డర్ పెట్టారు. సో మీకు గిన నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ద సైజ్ ఇస్ 2.6 సైజ్ అవైలబుల్, ఓకేనా. సో లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి, ఇట్స్ లక్ష్మీదేవి లాకెట్ అండి. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్న ఓన్లీ లాకెట్ లూప్ హోల్ ఉంది మనకి. ఇట్స్ అన్ అడ్జస్టబుల్, పెద్ద లింక్ ఇచ్చారు, అడ్జస్టబుల్. ఇంకా పక్కన వచ్చేసి పెండెంట్ కోసం అనేది ఇవ్వలేదండి. వీటికి కొన్నిటికి ఇస్తారు, కొన్నిటికి ఇవ్వరు. సో ప్లీజ్ అండి, బిఫోర్ బుకింగ్ కైండ్లీ ఇలాంటి డీటెయిల్స్, చిన్న చిన్న డీటెయిల్స్ మీరు పర్టికులర్ అయితే కనుక్కొని బుక్ చేసుకోండి. అండ్ మీకు ఇది క్లోజర్ వ్యూ చూపిస్తున్నా చూడండి. ఇట్స్ అ క్లోజర్ వ్యూ కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. దీనికి ఏదైనా పంకిన్ బీట్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది. లేదు అంటే మీ దగ్గర ఏదైనా రూబీ కాంబినేషన్లో ఉన్నా కూడా చాలా బాగుంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను జస్ట్ పర్ల్ చైన్కి వేసి నేను మీకు చూపిస్తాను లుక్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ పర్ల్ చైన్కి కూడా చాలా బాగుంది. నేను మీకు అర్థం అవడానికి కొంచెం పైకి వేస్తున్నానండి. సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. బాగుంది కదా. మీకు గిన నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అండ్ ఇలా పర్ల్ చైన్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, దిస్ ఆర్ ద బ్యూటిఫుల్ పర్ల్స్. ఇప్పుడు నెక్స్ట్ అదే చూపిస్తాను నేను క్లియర్గా. ఇప్పటికైతే లక్ష్మీదేవి చూడండి, ఓకేనా. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి, ఇట్స్ టిక్కా. సో పాపిడి బిల్ల అనమాట. సో ఇట్స్ క్యూట్ టిక్కా, చూస్తున్నారా, చాలా బాగుందండి. సో ఇది లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్గా నా 4 ఫింగర్స్ అంతా ఉంది చూడండి. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ యూ ద ప్రాపర్ లెంత్.
సో మీరు ఒక్కసారి చూసుకుంటే నా 4 ఫింగర్స్ అంత లెంత్ ఉంది పైన. అండ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది టిక్ చూస్తున్నారా, చాలా బాగుంది కదా. ట్రెడిషనల్గా అంటే ఇప్పుడు ఈ జుమ్కాలకి మ్యాచ్ కాలేదు, బట్ నక్షి జుమ్కాలు పెడితే చాలా బాగా మ్యాచ్ అవుద్ది. టిక్కా లెంత్ అనేది చూసుకోండి. సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. వీ హ్యావ్ అ సెకండ్ అవైలబుల్ పీస్ అండి. ఒకే ఒక పీస్ ఉంది స్టాక్లో. ఫస్ట్ షూర్గా నాకు తెలిసి ఈ ఐటెం గురించి. మీకు నచ్చితే నేను వీడియో పోస్ట్ చేయగానే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అడిగేయండి, లేదు అంటే వేరే వాళ్ళు తీసేసుకుంటారు. సో డోంట్ మిస్ దిస్ ప్రిటీ ఐటమ్ అండి. అండ్ ఇందాక నేను చూపిస్తానన్నాను కదండి పర్ల్ చైన్. ఐ విల్ షో యూ. దిస్ ఇస్ ద పర్ల్ చైన్ అండి. ద లెంత్ వచ్చేసి 16 ఇంచ్ అండి. ఇవి 4 లైన్స్ అడిగారు క్లయింట్. సో అకార్డింగ్లీ చేయించాం. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అండ్ దీంట్లో వచ్చేసండి మీ క్రైటీరియా, పర్ల్ కావాలంటే పర్ల్ చేపిస్తాము, లేదు అంటే మీకు పగడాలు కావాలన్నా పగడాలు చేపిస్తాము. సో న్యాచురల్ బీట్స్ కావాలన్నా వీ కెన్ డూ ఇట్ అండి. అకార్డింగ్ టు యువర్ చాయిస్, అకార్డింగ్ టు యువర్ కలర్ వీ కెన్ డూ ఇట్. సో స్టాక్లో మా దగ్గర ఉంటే తప్పకుండా చేపిస్తాము. ఇప్పుడు పాండమిక్ వల్ల లాక్డౌన్ అనేది జరుగుతుంది. సో అర్జెంట్ ఆర్డర్స్ ఏవి తీసుకోవట్లేదండి. మినిమం 40 వర్కింగ్ డేస్, ఎనీ ప్రీ బుకింగ్ మినిమం 40 వర్కింగ్ డేస్. తొందరగా అయిపోయి నాకు తొందరగా రీచ్ అయితే డెఫినెట్లీ ఐ విల్ డిస్పాచ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో మీకు ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. సో ఇది క్లియర్ వ్యూ అండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను హారం చూపిస్తాను చూడండి. ఇట్స్ అ బ్రైడల్ కలెక్షన్ కంప్లీట్లీ. సో చూడండి, దీస్ ఆర్ ద పంకిన్ బీడ్స్ అండి. ద వెరీ స్మాల్ క్యూట్ పంకిన్ బీడ్స్ చూస్తున్నారా. ద క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ కానీ ద స్టోన్ కానీ ఇట్స్ అ కంప్లీట్ సీజర్ స్టోన్ కలెక్షన్ అండి. ఇట్స్ అ షో స్టాపర్ సీజర్ స్టోన్ కలెక్షన్. సో నేను ఇప్పుడు మీకు ఇక్కడ కింద వైపున వచ్చేసి హాఫ్ కట్ జుమ్కా అండి. సో సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. అండ్ ఇది వచ్చేసి లాంగ్ లెంత్ జుమ్కా అండి. చూస్తున్నారా సీజర్ స్టోన్స్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్స్ కంప్లీట్ ఓపెన్. ఇంకా అక్కడ కూడా మనకి స్టోన్స్ వస్తే మనకి చెవు బరువు చాలా పెరిగిపోతుందండి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఆ బ్యాక్ పార్ట్లో మనకి ఎలా అయినా కనిపించదు కాబట్టి దే హ్యావ్ ఇట్స్ అన్ ఓపెన్ సెట్టింగ్. సో ఇప్పుడు చూడండి క్లియర్ వ్యూ ఆన్ జుమ్కా. అండ్ పంకిన్ బీట్స్ చూడండి ఎంత క్వాలిటీ వి యూస్ చేసాము. సో ఇట్స్ అ కంప్లీట్లీ ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ అండి. వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ నౌ. ఇట్స్ అ లాంగ్ వ్యూ. అండ్ ఇది చూడండి ఎంత అందంగా ఉన్నాయో బ్యాంగిల్స్. ఫర్ దిస్ కాంబినేషన్ ఓన్లీ వీ హ్యావ్ చూసన్ ఇట్. అండ్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ ఇస్ బ్లాక్ బీడ్స్ అని. ఇందాక చెప్పాను కదా సీజర్ స్టోన్ బ్లాక్ బీడ్స్ అని. నేను వేసుకున్నది ఈరోజు అవుట్ఫిట్ ఆఫ్ ద డేకి విత్ బ్యూటిఫుల్ కుందన్ పెండెంట్ క్లియర్ వ్యూ చూసుకోండి. అండ్ ఇట్స్ లాకెట్ కమ్ పెండెంట్, ఎలా అయినా వాడుకోవచ్చు మీ ఇష్టము. అండ్ దీస్ ఆర్ ద నక్షి జుమ్కాస్ అండి. చూస్తున్నారు కదా. యా. అండ్ దీస్ ఆర్ బ్యూటిఫుల్ చాంద్బలీస్ విత్ ద యాంటిక్ పాలిష్. చూడండి పర్ల్ కూడా యాంటిక్ పాలిష్ వచ్చింది మనకి ఇక్కడ. అండ్ దీస్ ఆర్ ది బ్యూటిఫుల్ కుందన్ అండి. సో ఇక్కడ పర్ల్ కాంబినేషన్ చూడండి. ఇది గోల్డ్ పాలిష్ అంటే సౌత్ సీ పర్ల్ లాగా ఉంటుంది, ఇదేమో యాంటిక్ పాలిష్. మీకు జస్ట్ డిఫరెన్స్ తెలియాలని చెప్పి పెడుతున్నాను చూడండి. ఓకేనా. ద నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ రోజ్ స్టార్ట్ విత్ జుమ్కా అండి. ద స్మాల్ సైజ్ లాంగ్ లెంత్. అండ్ దిస్ ఇస్ ద టిక్కా అండి, అంటే పాపిడి బిల్ల. అండ్ ఇందాక మీకు చూపించాను చూసారా పర్ల్ చైన్ 4 layers. దిస్ ద క్యూటెస్ట్ ఐటమ్. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి. ఇది వచ్చేసి ఓన్లీ లాకెట్ లాగే యూజ్ అవుతుంది, మనకి ఆ 2 hooks అనేది లేదు ఇక్కడ. సో లాకెట్ నేను ఇందాక చెప్పాను చూసారా 2 hook అంటే ఏంటనేది. ఇది చూసారా మ్యాంగో పెండెంట్ కుందన్కి లాకెట్ కమ్ పెండెంట్కి 2 లూప్ హోల్స్ ఉన్నాయి చూసారా. యా, అది లక్ష్మీదేవికి అనేది లేదండి మనకి. అండ్ ఇది వచ్చేసి పర్ల్ చైన్ ఇలా సెట్ చేశాను జస్ట్ మీకు వేసి చూపించడానికి అని చెప్పి.
చూసారు కదండి, ఈరోజు లేటెస్ట్ కలెక్షన్ ఆన్ సిల్వర్ 92.5. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అండ్ మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ us బై హిట్టింగ్ అ లైక్ అండి. అండ్ ప్లీజ్ డూ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ బిలో డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్స్ ఇస్తున్నామండి. ప్లీజ్ జాయిన్ ద గ్రూప్స్ బికాస్ లేటెస్ట్ అప్డేట్స్ and fast replies, everything on WhatsApp andi. So Insta, Facebook is just like a backup file maku. So main ga WhatsApp, so kindly join the group links andi. And అక్కడ ఒక చిన్న బెల్ ఐకాన్ ఉందండి. ఆ బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ కింద చేస్తే, అంటే మీరు ఆన్ చేసుకుంటే మేము ఎలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ వీడియోస్. అండ్ దిస్ ఇస్ సిరి signing off from Love's Collection. Bye-bye.